ఉదయకాల ప్రార్థన. ప్రేమామయుడా, కృపామయుడా, కరుణామయుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవా, మీకు స్తుతులు నాయన, స్తోత్రాలు అయ్యా. నిన్నటి రాత్రి అంతను కూడా మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని క్షమించి, మాకు మీ యొక్క అగ్ని కంచె దయచేసి, కంటి నిండా నిద్రను దయచేశారు నాయన, స్తోత్రాలు అయ్యా. మీ రెక్కల చాటున మాకు కలిగిన వాటిని మమ్మల్ని భద్రపరిచారు. వందనాలు తండ్రి. ఈ రోజును చూడాలని అనేక మంది ఆశపడి ఉన్నప్పటికీ అయా, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మరొక ప్రశస్తమైన రోజును మాకు దయచేశారు. ఈ లోకపు యాత్రలో మరొక విలువైన దినమును మాకు అనుగ్రహించారు. మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము అని ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం ద్వారా ఈ ఉదయాన మాకు తెలియపరుస్తున్నారు తండ్రి. అవునయ్యా, ఈ లోకంలో ఉన్నప్పుడు, శక్తితో బలముతో ఉన్నప్పుడు, ధనం కలిగి ఉన్నప్పుడు మా ఇష్టానుసారంగా మేము జీవించవచ్చు, కానీ మీరు అడ్డు చెప్పరు. కానీ చివరికి తండ్రి మేము తీర్పులో ఉండాల్సి వస్తుందని అయ్యా, అప్పుడు తండ్రి మీకు సమాధానం చెప్పేవారిగా ఉండాలని అయ్యా మాకు తెలియజేస్తున్నారు. ఎవరము కూడా ఈ రోజున మాకున్న బలాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, ధనాన్ని బట్టి అతిశయింపకుండా, చెయ్యకూడని పనులు చేయకుండా, చెయ్యదగిన పనులు చేస్తూ తీర్పులోనికి రాకుండా యథార్థముగా జీవించే కృప దయచేయమని, ఎవరు కూడా ప్రభువా వ్యతిరేకముగా నడుచుకొనకుండా మీకు అనుకూలంగా జీవించే సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఉదయాన్నే లేవగానే ఎంతోమంది బిడ్డలు ఈ యొక్క ప్రార్థనతో వారి రోజును ప్రారంభిస్తూ ఉన్నారు. మీ దీవెనలు, సహాయము వారిపైన కుమ్మరించండి. వారి ఆలోచనలు స్థిరపరచండి. వారి ప్రణాళికలను సఫలపరచండి నాయన. ప్రభువా, ఈ రోజున మా మాటలు, మేము చేస్తున్న పనులు మీ నామానికి మహిమ తెచ్చేవిగా ఉండే కృప దయచేయండి తండ్రి. అయా, పాపులతో స్నేహం చేయకుండా, అయా అన్యాయస్తులతో మేము ఉండకుండా యథార్థంగా జీవిస్తూ మీ నామాన్ని ఘనపరచడానికి కృప దయచేయండి. అయా, ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరచండి. మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ సమయంలో వ్యర్థంగా మేము వాడకుండా, జీవించకుండా కృప దయచేయండి ప్రభువా. నాయన, చేస్తున్న ప్రయాణాలను మీకు అప్పగిస్తున్నాము. మా మార్గాలను మీకు అప్పగిస్తున్నాము. మా వాహనాలను మీకు అప్పగిస్తున్నాం తండ్రి. ఏ బిడ్డకు ఎటువంటి ప్రమాదం, అపాయం, మార్గములలో సమస్యలు ఏవి రాకుండా మీరే నాయన క్షేమముగా ప్రతి ప్రయాణమును మార్చండి. సురక్షితముగా వారి ప్రాంతాలు చేరుకునే కృప దయచేయండి తండ్రి. ప్రభువా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు. రిపోర్ట్స్, డెలివరీస్, చెకప్స్ను మీ స్వాధీనపరచుకోండి అయా. ప్రతి వాటిలో వారికి అనుకూలంగా ఉండే కృప దయచేయండి నాయన. అదే విధముగా ఎవరైతే బిడ్డలు ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని ప్రిపేర్ అవుతున్నారో మంచి జ్ఞానమును, తెలివితేటలను, జ్ఞాపక శక్తిని దయచేయండి. క్వాలిఫై అవ్వులాగున, సెలెక్ట్ అవ్వులాగున దీవించండి. అదేవిధంగా ఈ రోజున గృహములలో ఒంటరిగా ఉంటున్నారు. ఏ దుష్టుడు కన్ను వారిపైన పడకుండా మీ దేవదూతల కంచె ప్రతి గృహము చుట్టూ దయచేయండి ప్రభువా. అయా, పనులను దీవించండి. చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలన్నీ పనులను కూడా ఆశీర్వదించండి. బిడ్డలందరూ కూడా వారి వారి పనుల్లో నూరంతలుగా ఫలించే కృప దయచేయండి నాయనా. అయా, జ్ఞానముతో, బలముతో వారిని నింపండి. ఆగిపోయిన పనులను బట్టి చింతించకుండా మరల పునఃప్రారంభించే హృదయం దయచేయండి. నూతనముగా ఈరోజే పనులు ప్రారంభిస్తున్న వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. అదే విధముగా
ఈ రోజున ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు ఎవరితో మేము కలిగి లేకుండా ప్రశాంతంగా, సమాధానంగా జీవించే కృప దయచేయండి. క్షమించగలిగిన మనస్సు అనుగ్రహించండి అయ్యా. సహించగలిగిన మనస్సు దయచేయండి అయ్యా. అపవాది చిక్కుల నుంచి, ఈ లోక సంబంధుల మాయల నుంచి, మోసాల నుంచి వాక్య జ్ఞానం ఇచ్చి ప్రతి బిడ్డను కాపాడమని, మీ కృపను బట్టి బర్త్డే యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు వారిని, వారి కుటుంబాలను ప్రత్యేకముగా ఈరోజు ఆశీర్వదించండి అయ్యా. మేమును ఒక్కరికైనా మీ యొక్క నామాన్ని ప్రచురపరిచి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే కృపా సహాయము దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.